నాడు మైదుకూరు గడ్డపై వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అధినేత చంద్రబాబు సాక్షిగా ఆ నాయకుడు ఇచ్చిన హామీ అది. 6 నెలల్లో అంగరంగ వైభవంగా పార్టీ ఆఫీస్ కడదాం అని గంభీరంగా ప్రకటించారు. కానీ ఏమైంది? ఏడాది గడుస్తున్నా ఆ అడుగు ముందుకు పడటం లేదు. మాటలు కోటలు దాటాయి కానీ పునాదిరాయి దాటి గోడలు పైకి లేవలేదు. జిల్లా అధ్యక్షులు మారుతున్నారు, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కానీ కడప టీడీపీ కార్యాలయ తలరాత మాత్రం మారలేదు. అసలు ఆ పనులు ఎందుకు ఆగిపోయాయి? బడ్జెట్ లేదా, లేక అధిష్టానమే వద్దని ఆపుతోందా? కడప జిల్లా టీడీపీ ఆఫీస్ కథ కంచికి చేరినట్టేనా? ఇందుకు గల కారణమేంటో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా ఒక సవాల్. ఆ సవాల్ను ఎదుర్కోవాలంటే పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. దానికి నిలయం ఒక సొంత కార్యాలయం ఉండాలి. సరిగ్గా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మైదుకూరులో సభ నిర్వహించడం జరిగింది. ఈ మైదుకూరులో జరిగిన సీఎం సభ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఎంతో ఉద్వేగంతో ప్రసంగించారు. 3 నెలలు మహా అయితే 6 నెలలు అద్భుతమైన పార్టీ కార్యాలయాన్ని నిర్మించి చూపిస్తా అంటూ చంద్రబాబు ముందే హామీ ఇచ్చారు. అధినేతల మెప్పు పొందేందుకు ఆనాడు చేసిన సవాల్ చూసి క్యాడర్ మురిసిపోయింది. కానీ ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయ పరిస్థితి ఏమైంది? పనులు ఏమైనా ప్రారంభమయ్యాయా? ఆ నాయకుడు చెప్పిన మాట ఎక్కడా? ఆ హామీ ఏమైంది? ఏడాది కాలం కావస్తున్నా కనీసం నిర్మాణ పనులు ఊపందుకోకపోవడంపై సామాన్య కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కడప జిల్లాలోనూ ప్రాతినిధ్యం పెరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ నాయకులకు మీడియా సమావేశం పెట్టాలన్నా, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలన్నా ఒక ఉమ్మడి వేదిక లేని పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరైనా జిల్లాకు వస్తే పార్టీ ఆఫీసు లేక R&B గెస్ట్ హౌస్లోనో, స్టేట్ గెస్ట్ హౌస్లోనో మీటింగులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు ఎంతో మంది మంత్రులు వస్తూ ఉంటారు. వాళ్ళు కనీసం మీడియా సమావేశం నిర్వహించాలన్నా నిర్వహించలేని పరిస్థితి. అందరూ కూడా ఆ స్టేట్ గెస్ట్ హౌస్లోనూ, R&B గెస్ట్ హౌస్లోనూ పెట్టుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. ఇక కడప నగరానికి వస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తమ సొంత నివాసాలనే పార్టీ ఆఫీసులుగా వాడుకోవాల్సి వస్తోంది. నియోజకవర్గాల నుంచి వచ్చే క్యాడర్ ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు పాత జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడు భూపేష్ రెడ్డి నియామకం జరుగుతున్నా పార్టీ కార్యాలయ నిర్మాణం గురించి చర్చ మాత్రం జరగడం లేదు. అసలు నిధుల కొరత లేక స్థలం దగ్గర ఏవైనా సాంకేతిక అడ్డంకులు ఉన్నాయా అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని ఒకవైపు చంద్రబాబు, లోకేష్ గారు పదే పదే చెబుతుంటే కడప జిల్లాలో మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేవలం నాయకుల మెప్పు కోసమో, సభల్లో హామీలు ఇచ్చి తీరా పనికొచ్చేసరికి చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా పార్టీ కార్యాలయంపై మాటలు చెప్పిన నాయకులు పనులు ప్రారంభిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ సెకండ్ క్యాడర్ కోరుకుంటోంది. నగరంలో అంతా మేం చెప్పిందే జరగాలి అనుకుంటే ఇప్పుడు కుదరదని సెకండ్ క్యాడర్ కార్యకర్తలు చెబుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా కడప నగరంలో పార్టీ ప్రతిష్టను పెంచేలా కార్యాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కడప జిల్లా పార్టీ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆనాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా నాయకులను ఆదేశించాలని క్యాడర్ కోరుతోంది. మరి ఇప్పటికైనా పనులు వేగవంతం అవుతాయా లేక మళ్లీ ఇంకో ఏడాది ఇలాగే గడిచిపోతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి ఇది కడప టీడీపీ ఆఫీస్ నిర్మాణం చుట్టూ తిరుగుతున్న రాజకీయ సస్పెన్స్. ఇప్పటికైనా ఆ మాజీ జిల్లా అధ్యక్షుడు పార్టీ ఆఫీస్ నిర్మాణంపై తొందరపడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ కథకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.